ఓకే, ఐకూ Z9S సిరీస్ ఏంటి? ఈ సిరీస్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయి, ఎలాంటి డిజైన్ ఉంది, ఎలాంటి ఫీచర్స్ తో ఇండియా మార్కెట్ లో రాబోతున్నాయి, ఏ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇదే విషయాల మీద మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే మొబైల్స్ విషయానికి వస్తే ఐకూ Z9S సిరీస్ అంటే ఇండియా మార్కెట్ లో ఈ సిరీస్ ఫర్ ద ఫస్ట్ టైమే అడుగు పెట్టబోతున్నాయి. అంటే న్యూ సిరీస్ అనమాట. అండ్ మనకు మీకు తెలిసే ఉంటుంది, ఐకూ మొబైల్స్ ఇండియా మార్కెట్ లో లాంచ్ అయ్యేది పవర్ కోసం, అంటే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం వస్తూ ఉంటాయి. మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కూడా, అది 50,000 అయినా, 30,000 అయినా, 20,000 అయినా, 10,000 అయినా, ప్రతి మొబైల్స్ కూడా మనకు ఐకూ నుండి వచ్చే మొబైల్స్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. బట్ ఆ చైన్ ని బ్రేక్ చేయడం కోసమే ఈసారి మనకు తీసుకొని వస్తుంది ఐకూ Z9S సిరీస్. అంటే ఈ సెగ్మెంట్ లో మనకు ఓవరాల్ గా ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ ని ఇండియా మార్కెట్ లో తెస్తున్నారు. ఇక్కడ మీకు ఈ సిరీస్ లో రెండు మొబైల్స్ కనిపిస్తాయి, ఐకూ Z9S 5G స్మార్ట్ ఫోన్ అండ్ ఐకూ Z9S Pro 5G స్మార్ట్ ఫోన్. రెండు కూడా మనకు ఒకే సెగ్మెంట్ లో వస్తున్నా కూడా రెండు మొబైల్స్ యొక్క డిజైన్ మీకు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఎస్, డిజైన్ లాంగ్వేజ్ ఒకదానికి ఒకటి ఎక్కడ కూడా మ్యాచ్ కాదు. అదే విధంగా ఈ మొబైల్ లో మనకు ఈసారి వీళ్ళు మార్కెటింగ్ చేస్తుంది కెమెరా భయ, అంటే మనకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ మేబీ ఈ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు. అంటే ఈ మొబైల్ కట్టుబడిగా చెప్పేది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు. సో మీరు గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలి అనుకుంటే, మేబీ ఈ మొబైల్స్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే మాత్రం మీరు డిసప్పాయింట్ కావాల్సిందే. ఈ మొబైల్స్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు. సో ఈ రెండు మొబైల్స్ ముందు చెప్పాల్సింది ప్రో గురించి చెప్పాలి, బికాస్ మార్కెటింగ్ చేస్తుంది ఆ మొబైల్ గురించి. ఫస్ట్ అయితే మొబైల్ పేరు విషయానికి వస్తే ఐకూ Z9S Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ ఇండియా మార్కెట్ లో మీరు గమనిస్తే డిజైన్ గుర్తొచ్చిందా ఏమైనా? ఐకూ 12 5G స్మార్ట్ ఫోన్ సేమ్ డిజైన్ వీళ్ళు కాపీ చేసేసారు. రీల్ సైడ్ లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్, దాంతో పాటు డిజైన్ వచ్చేసి మనకు వేగన్ లెదర్, అదేవిధంగా గ్లాస్ బాడీ, రెండు ఆప్షన్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, పంచ్ హోల్ డిస్ప్లే, డ్యూయల్ స్పీకర్స్, IP64 రేటింగ్, NFC మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బేస్ వేరియంట్ మీకు 8GB అండ్ 256GB కాబోతుంది. దాంతో పాటు మనకు అప్ టు 12GB ర్యామ్ వరకు ఈ మొబైల్ ఆఫర్ చేస్తుందంట. బిడెన్స్ మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా DDR5 అండ్ UFS 3.1 మొబైల్ ఆఫర్ చేయబోతుంది. ఇక మనకు డిజైన్ మీరు గమనిస్తే మాత్రం లైక్ బానే ఉంది, కానీ మొబైల్ మీకు వస్తుంది కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే. అంటే ఈ మొబైల్ అందుకే చెప్పాను పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు. అలాగే మనకు డిస్ప్లే గమనిస్తే 6.78 ఇంచెస్ లార్జ్ డిస్ప్లే, కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తుంది. 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్, దాంతో పాటు వైడ్ L1 సర్టిఫికేట్ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతున్నారు. సో లార్జ్ డిస్ప్లే ఉంది, దట్టు మనకు కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ హ్యాండ్ లో దీన్ని యూజ్ చేయలేరు. యూజ్ చేయాలి అంటే రెండు చేతులతో పట్టుకోవాల్సిందే, బికాస్ ఆఫ్ లార్జ్ డిస్ప్లే ఉంది అండ్ మనకు ఇట్స్ ఏ కర్వ్డ్ డిస్ప్లే. ఇక బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ సెటప్, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. 4 years వరకు బ్యాటరీ హెల్త్ ఉంటుందంట. దిస్ ఈస్ నైస్ ఐకూ. అలాగే పర్ఫార్మెన్స్ గమనిస్తే మీరు ఇట్స్ ఏ Qualcomm Snapdragon 7 Gen 3 అంటే 2.63 GHz ఆక్టోకోర్ చిప్సెట్. ఇండియా మార్కెట్ లో మీకు ఆల్రెడీ OnePlus Nord CE4, Moto Edge 50 Pro ఇలాంటి మొబైల్స్ కనిపిస్తాయి. అంటే ఇదే సెగ్మెంట్ లో ఈ మొబైల్ కూడా లాంచ్ కాబోతుంది. అంటే అబౌట్ 20,000 లోనే ఈ మొబైల్ ప్రైస్ ట్యాగ్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు గేమింగ్ అంటారా, దీంట్లో లైట్ గేమింగ్ చేసుకోవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు, క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్ ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ హెవీ గేమింగ్ PUBG, BGMI ఆడతాము, దాంతోపాటు జెన్షన్ ఇంపాక్ట్ ఆడతాం అనుకుంటే మాత్రం నో, దీన్ని మీరు స్కిప్ చేయాల్సిందే. దాంతోపాటు వేపర్ కూలింగ్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అదే విధంగా మనకు ప్రొవైడ్ చేస్తుంది Android 14 ఫన్ టచ్ వాయిస్ 14 తో వస్తుంది. బ్లోట్వేర్ మీకు లైట్ గా కనిపించవచ్చు. అప్డేట్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ అయితే కన్ఫర్మేషన్ లేదు, కానీ మేబీ 3+4 వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, బికాస్ అబౌట్ 20,000 కాబట్టి ఇవ్వాల్సిందే. అండ్ మనకు యాడ్స్ కూడా మొబైల్లో ఉండవు భయ్య. ఇక కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ సెన్సార్ వస్తుంది. అది మరి 700 సెన్సారా, LYT 700 లేకపోతే 600, ఐ డోంట్ నో. ప్రెసెంట్ అది మాత్రం ఇంకా లీక్ కాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ సెగ్మెంట్ లో మీకు దొరికేది 600. లేదు, ఈ మొబైల్ మీకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మేబీ ఉందేమో LYT 700, చెప్పలేం కదా, వెయిట్ చేయండి మీకు తెలిసిపోతుంది. ఇక రెండు కెమెరా విషయానికి వస్తే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ 2 MP డెప్త్ కెమెరా అని ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ మొబైల్ లో మీకు టెలిఫోటో లెన్స్ లేదు భయ్య.
ఇక దాంతో పాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు పంచోలో 16 మెగాపిక్సెల్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. రియర్ సైడ్ లో మీరు 4K 30 APS వరకు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి కేపబిలిటీ ఈ కెమెరాస్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. బట్ మీకు టెలిఫోటో లెన్స్ ఇచ్చి ఉంటే అబౌట్ 20,000 లో బాగుండేది. బికాస్ ఇది మనకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అబౌట్ 20,000 లో ప్రజెంట్ మీకు రియల్మీ మీకు ఆఫర్ చేస్తుంది టెలిఫోటో లెన్స్. వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి రావడమే మీకు ఐక్యూ నుంచి కెమెరా సెంట్రిక్ తెస్తున్నప్పుడు ఇస్తే బాగుండేది. అదే విధంగా ప్రజెంట్ మార్కెట్లో మీరు గమనిస్తే చాలా మంది యూట్యూబర్స్ వేరే వాళ్ళు అందరూ ప్రమోట్ చేస్తుంది ఈ మొబైల్లో ఉన్న కెమెరాసే. అది వాళ్ళు బ్రాండ్ ఇచ్చిన ఫొటోస్ కావచ్చు, లేదు అనుకుంటే వీళ్ళు తీసిన ఫొటోస్ కావచ్చు, ప్రతిదీ మార్కెటింగ్ చేస్తుంది జస్ట్ ఫొటోస్ మాత్రమే. అంటే కెమెరాని మాత్రమే వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ ఆబ్వియస్గా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది అంటే మాత్రం 25-26,000 అదే సెగ్మెంట్లో మొబైల్ లాంచ్ అవుతుంది. విత్ ఆల్ ఆఫర్స్ కలుపుకొని ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ వస్తుంది భయ. సో ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే తీసుకుంటారా? బికాస్ ఫీచర్స్ మొత్తం మీకు తెలిసిపోయాయి కాబట్టి వెయిట్ చేస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇదే మొబైల్ యొక్క లైట్ వర్షన్, అదే విధంగా డిజైన్ కూడా డిఫరెంట్ భయ్యా. అదే iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్. మరి ఈ మొబైల్ డిజైన్ ఎలా ఉంది అంటే చూడండి, జస్ట్ లైక్ ఏ వెరీ సూన్ గా రాబోతున్న Vivo V40 సిరీస్. ఎస్, సేమ్ డిజైన్ ఉంది. అండ్ మనకు iQOO Z9s అండ్ Pro కి డిజైన్ లాంగ్వేజ్ లో ఎక్కడ కూడా మనకు రిలేషన్ కనిపించదు. బోత్ ఆర్ డిఫరెంట్ డిజైన్ లాంగ్వేజెస్. ఇక Z9s లో మీకు ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్ లో డ్యూయల్ కెమెరా సెటప్. మేబీ ఇక్కడ మీకు ప్లాస్టిక్ ఉండొచ్చు, లేదు అనుకుంటే గ్లాస్ బాడీ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఇది మనకు కన్ఫర్మేషన్ లేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనకు పాండా గ్లాస్ వీళ్ళు ఆఫర్ చేయొచ్చు. దాంతో పాటు కర్వ్డ్ డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక్కడ IP రేటింగ్ విషయానికి వస్తే IP54 రేటింగ్ అంటున్నారు భయ. వీడియోస్ మీకు తెలిసిపోతుంది. లేదు అనుకుంటే IP64 ఇచ్చి ఉంటే బాగుండేది. బికాస్ మనకు ఇదే సెగ్మెంట్ లో మోటో మొబైల్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ మీకు స్ట్రాంగ్ IP రేటింగ్ ఉంటుంది. మరి ఈ మొబైల్ ఇస్తుందా లేదా అది ప్రజెంట్ అయితే సస్పెన్సే కాబట్టి వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక మొబైల్ డిజైన్ మీరు గమనిస్తే బాగానే ఉంది. ఇది కూడా మనకు వస్తుంది కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక డిస్ప్లే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, 2000 nits పీక్ బ్రైట్నెస్, వైడ్ 1L1 సర్టిఫికేట్, HDR10 సపోర్ట్, పాండా గ్లాస్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే చూసుకుంటే ప్రైస్ సెగ్మెంట్ ఎస్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. బట్ మనకు ప్రోలో 1.5K ఆఫర్ చేస్తున్నారు. అది అక్కడ మనకు ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇది చాలా పెద్ద సస్పెన్స్ భయ. బికాస్ ఇక్కడ లీక్ అవుతుంది 2 చిప్ సెట్స్. ఫస్ట్ వచ్చేసి మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అంటే సేమ్ యాజ్ ఏ పోకో X6 5G స్మార్ట్ ఫోన్ లో ఉన్న చిప్ సెట్. అలా వస్తే మాత్రం ఎస్ ఈ మొబైల్ ని మీరు పర్ఫార్మెన్స్ కోసం కూడా తీసుకోవచ్చు. అండర్ 20,000 రూపీస్ లో చాలా మంచి మొబైల్ కాబోతుంది. బట్ మనకు వేరే లీక్ ఏంటి అంటే డైమెన్సిటీ 7300 అంటే CMA Phone 1 లో ఉన్న చిప్ సెట్, సేమ్ చిప్ సెట్ ఈ మొబైల్ లో కూడా వస్తుందంట. మరి ఈ రెండిట్లో ఏది పాసిబుల్ అవుతుంది? ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయం ఏంటో. నాకు తెలిసి మాత్రం మేబీ బిలో 20,000 కాబట్టి iQOO మేబీ స్నాప్డ్రాగన్ ఇస్తే మాత్రం బాగుంటుంది. అలా కాకపోయి ఏదో కాస్ట్ కటింగ్ చేద్దాము అని డైమెన్సిటీ ఇచ్చి ఉంటే మాత్రం ఘోరంగా ఉంటుంది ఈ మొబైల్. నేను మాత్రం పర్సనల్ గా రికమెండ్ చేసేది లేదు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని విత్ డైమెన్సిటీ 7300. ఇక చూసుకోండి భయ, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. రెండు కూడా మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియా ఒక పర్ఫార్మెన్స్ ఇస్తాయి. బట్ మనకు స్నాప్డ్రాగన్ లాంగ్ టర్మ్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది మాత్రం రాసి పెట్టుకోండి. బికాస్ ఇండియా మార్కెట్ లో నేను ఆల్రెడీ పోకో X6 5G స్మార్ట్ ఫోన్ ని యాజ్ ఏ గేమింగ్ స్మార్ట్ ఫోన్ గా రికమెండ్ చేస్తాను. దాంతో డిస్ప్లే కూడా మొబైల్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఎస్ ఆ మొబైల్ ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఒక 17-18 వేలలో. చూడండి, ఇక దాంతోపాటు మొబైల్లో మీకు Android 14 విత్ ఫన్ టచ్ OS 14 ప్రొవైడ్ చేస్తున్నారు. 2+3 years అప్డేట్స్, యాడ్స్, బ్లోట్వేర్ మొబైల్లో మీకు కనిపిస్తాయి. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఆఫర్ చేస్తున్నారు. ప్రైమరీ సెన్సార్ లో మీకు సోనీ సెన్సార్ ఉందంట. మరి అది సోనీ LYT600 లేకపోతే సోనీ IMX882 ప్రెసెంట్ అది కన్ఫర్మేషన్ లేదు. దాంతోపాటు 4K 30 APS వరకు ఇక్కడ కూడా మీరు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ ఈ కెమెరాస్ మీకు ఆఫర్ చేస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి సేమ్ పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తుంది. సో మొబైల్ మీరు గమనిస్తే డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని కూడా మనకు ఒక మీడియాకర్ గా ఆఫర్ చేస్తారు. అంటే ప్రైస్ ట్యాగ్ గెస్ చేయండి మీరు,
బిలో 20,000 సెగ్మెంట్లో 20,000 మార్జిన్లో మొబైల్ లాంచ్ కాబోతుంది. 8GB అండ్ 128GB బేస్ వేరియంట్ కాబోతుంది. సో అన్ని బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని ఒక 18,000 19,000 వచ్చినా కూడా మొబైల్ బాగానే ఉంటుంది. కానీ చిప్ సెట్ ప్రజెంట్ సస్పెన్స్ భయ్యా. డైమెన్సిటీ 7300 లేకపోతే 7S Gen 2 అదే చాలా పెద్ద సస్పెన్స్ కాబట్టి వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పటికే మీకు తెలిసి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఏ చిప్ సెట్. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ మీకు తెలిసిపోయింది కదా. సో ఈ రెండు మొబైల్స్లో మీకు నచ్చిన మొబైల్ ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి. మరి ఈ మొబైల్స్ ఇండియా మార్కెట్లో సర్వైవ్ అవుతాయా అంటే మాత్రం ఇది మనకు iQOO Z9 S Pro 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మనకు ఇండియా మార్కెట్లో OnePlus Nord C4 అండ్ Moto Edge 50 Pro వాటికి కాంపిటీషన్లో లాంచ్ కాబోతుంది. అండ్ మనకు Z9 S ఏదైతే ఉందో మనకు 20,000లో Moto G85, Moto Edge 50 Fusion ఇలాంటి మొబైల్స్ కాంపిటీషన్లో వస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ కోసం స్టిల్ మనకు బిలో 20,000లో iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ టాప్ రేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. అదేవిధంగా బిలో 30,000లో మనకు iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ మొబైల్స్ ఓవరాల్గా ఒక మీడియాకర్ స్మార్ట్ ఫోన్స్ మాత్రమే. దట్టు మనకు చెప్పుకోవచ్చు లైక్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్ మరి ఏమవుతుందో రియల్ లైఫ్ లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ విధంగా కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఫొటోస్ ఏ విధంగా ఉంటాయి, వీడియోస్ ఏ విధంగా ఉంటాయి, లాంచ్ అయిన తర్వాత మీకు అన్ని తెలిసిపోతాయి. కాబట్టి వెయిట్ చేయండి. మొత్తానికైతే ఇదేనండి iQOO Z9 S సిరీస్. మరి ఈ మొబైల్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.